సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఎప్పుడు వచ్చినా కానీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లో తయారు చేసుకున్నవి, అలాగే బయట మెడికల్ స్టోర్స్లో కూడా తీసుకొని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి చాలా క్లియర్గా చెప్తూనే ఉన్నాము. సో చాలా రిక్వెస్టెడ్ వీడియోస్ ఈ వీక్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. చాలామందికి మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు. తక్కువ ఏజ్లో కూడా, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ అర్లీ 30స్లో ఉన్నవాళ్ళు, 35 ఏజ్లో ఉన్నవాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం కూడా ఈరోజు మోకాళ్ళ నొప్పుల్ని ఈజీగా తగ్గించుకునేలాగా మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఎలాంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజెస్ చేసుకుంటే మంచిది తెలుసుకుందాము. నమస్తే సార్. సో చాలా తక్కువ ఏజ్లో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి, అలాగే పెద్దవాళ్ళలో కూడా వయసు రీత్యా వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి మెడిసిన్ అనేది సజెస్ట్ చేస్తారు? సో అందరికి ఉపయోగపడే ఒక మెడిసిన్ చెప్తాను, ఎక్సెప్ట్ షుగర్ పేషెంట్స్. షుగర్ పేషెంట్స్ కాకుండా మరి పాపం వాళ్ళకి వేరే మెడిసిన్ ఉందా? ఓకే, ఇప్పుడు చెప్పేది అందరు వాడుకోవచ్చు. ఒక పదార్థాన్ని తగ్గిస్తే షుగర్ పేషెంట్స్, తర్వాత వెయిట్ ఉండేవాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఓకే, ఫస్ట్ చెప్పబోయే టిప్ లోనే ఒక పదార్థం డీల్ చేసేస్తాం, అది కూడా చెప్తాను. సో వామును వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రామ్స్ తీసుకోవాలి. వాము దీన్ని అజ్వాయిన్ అని, ఓం అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. సో వాము చాలా శక్తివంతమైనటువంటి పెయిన్ రిలీవర్ అన్నమాట. సో లోపల ఉంటే అవయవాలకు సంబంధించిన పెయిన్ ఏదైనా వచ్చినా వాము తగ్గిస్తుంది. అదే విధంగా ఈ జాయింట్స్ లో వచ్చినటువంటి పెయిన్ ఏదైనా ఉన్నా ఈ యొక్క వాము తగ్గిస్తుంది. అదే విధంగా చర్మం పైన నొప్పి ఇలాంటివి ఏమైనా వాము తగ్గిస్తుంది. సో ఇది థైమాలు, థైమోకునాన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పి సెంటర్స్ ని, నొప్పిని కలిగించేటువంటి పదార్థాలు నిర్వీర్యం చేసేసి నొప్పి తగ్గేందుకు దోహదపడతాయి. సో అలాంటి వాముని వేయించేసేసి చూర్ణం చేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అదే విధంగా శొంఠి, శోధించే శొంఠి పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. శొంఠి పొడి మార్కెట్ లో దొరుకుతుంది, శొంఠి కొమ్ములు మార్కెట్ లో దొరుకుతాయి. శొంఠి కొమ్ములు తెచ్చుకొని దంచుకొని తయారు చేసుకోవచ్చు, లేదా శొంఠి పొడి అని తెచ్చుకొని వాడుకోవచ్చు. ఒక 50 గ్రామ్స్ శొంఠి పొడి. శొంఠిలో కూడా జింజరాలు, షాగోలు, సాలిసైలేట్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయి. సో ఈ జింజరాలు అనేటువంటి రసాయన పదార్థం ఏంటంటే ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసేస్తుంది. సైనోవియల్ పొర ఉంటుంది అన్నమాట, ఆ పొరను రక్షిస్తుంది. అదే విధంగా లోపల నుండి కార్టిలేజ్ కూడా రక్షించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థం ఈ జింజరాలు. అంతేకాకుండా పరోక్షంగా నొప్పి తగ్గింది కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ జింజరాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో, అంటే ఈ మోకాళ్ళ భాగంలో అనారోగ్యకరమైన వాతావరణం అంతా క్లియర్ చేసేసి ఆరోగ్యవంతంగా వచ్చేందుకు ఆ భాగం అంతా ఈ జింజరాలు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే రక్త ప్రసారణ కలిగజేయడంలో కానీ, అదే విధంగా ఆ భాగానికి మంచి పోషకాంశాలు అందజేయడంలో కానీ, అట్లే చక్కటి ఆక్సిజన్ కూడా అవసరం కదమ్మా ఆ భాగానికి. సో అలాంటి మంచి వాతావరణం కలిగించడానికి పరోక్షంగా ఈ జింజరాలు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇదంటే ఈ షాగోలు ఇలాంటి పదార్థాలు, అదేవిధంగా ఈ సాలిసైడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా గుజ్జు త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు, అదే విధంగా మోకాళ్ళ నొప్పుల సమస్య మరింత తీవ్రంగా వెంటనే చాలా స్పీడ్ గా మోకాళ్ళు జాయింట్స్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క శొంఠి ఉపయోగపడుతుంది. అట్లే కరక్కాయ, కనతల్లిలా కాడిపోయినటువంటి కరక్కాయ చూర్ణము ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. కరక్కాయ పెంచుల యొక్క చూర్ణం మార్కెట్ లో దొరుకుతుంది. సో కరక్కాయ పెంచుల యొక్క చూర్ణమే విచారించి తెచ్చుకోవాలి మనం. సో ఆ యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు కలుపుకోవాలి. ఈ కరక్కాయలో కూడా ఈ చెబులిక్ యాసిడ్, తర్వాత ఈ అరిగిన గెలాట్రాన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గిస్తాయి మనం. సో మోకాళ్ళలో భాగంలో నొప్పి అనేటువంటి పరిస్థితి ఉంటే ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి మనం గుడ్డిగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుందో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల అందులో హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. TNF ఆల్ఫా,
తర్వాత ఇలాంటి అనేక ప్రోస్టాగ్లాండిన్స్, ఇంటర్లూకిన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. సో ఈ రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యేది నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అవుతుంటాయి. సో ఈ కరకాయల నుండి ఈ రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే ఉత్పత్తి అయ్యేటువంటి ఆ రసాయన పదార్థాలను తగ్గిస్తాయి. రసాయన పదార్థాల వల్ల కలిగేటువంటి హానిని తగ్గిస్తాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ కరకాయ వల్ల ఉండడంతో పాటు కరకాయ నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. సో చివరగా బెల్లం కూడా 50 గ్రాములు తీసుకోవాలి. సో బెల్లంలో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. అదే విధంగా ఈ పోషకాంశాలు కూడా మరి మోకాళ్ళ భాగంలో చక్కగా పోయినప్పుడే, ఆ పోషకాంశాలు బాగా అందినప్పుడే మరి నొప్పి, పోటు, సరుకు, బాధ ఇలాంటి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ బెల్లంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. సో ఈ ఐరన్ తర్వాత ఇతర న్యూట్రిటివ్ వాల్యూస్, తర్వాత న్యూట్రిషనల్ పోషకతులైనటువంటి ఆ యొక్క పదార్థాలు ఉండడం చేత ఏం జరుగుతుందంటే మోకాళ్ళ భాగంలో చక్కటి రక్త సరఫరా జరిగేసేసి మోకాళ్ళ భాగంలో చైతన్యం తీసుకొచ్చేసి మోకాళ్ళ భాగము అనారోగ్యానికి గురి చేయకుండా ఉండేది కూడా ఈ యొక్క బెల్లం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరి ఈ యొక్క శొంఠి, వాము వల్ల కలిగేటువంటి వేడిని తగ్గించేందుకు కూడా బెల్లం ఉపయోగపడుతుంది. ఎందుకంటే శొంఠి, వాము ఇలాంటి పదార్థాలు కొంతమంది వేడిని కలిగజేసేటువంటి తత్వం ఉంటుంది అన్నమాట. ఆ వేడి వల్ల కొంతమంది ఇతర చిన్న చిన్న రుగ్మతలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి కాకుండా కూడా బెల్లం వాడుకోవచ్చు. సో దీనివల్ల ఈ పర్పస్ కూడా బెల్లం ఉపయోగపడుతుంది. సో ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాములు, వాము, అదేవిధంగా శొంఠి, కరకాయ చూర్ణము, బెల్లం ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవడం వల్ల 40 రోజులకు సరిపడా ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు, ఒక అర చెంచా ఈ యొక్క పౌడర్ అంటే 2.5 గ్రామ్స్, ఉదయం అర చెంచా పౌడర్, రాత్రి పూట అర చెంచా పౌడర్, 100 ml గోరువెచ్చని పాలను కలిపి తీసుకోవాలన్నమాట. సో పాలలో కాల్షియం ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మోకాళ్ళ నొప్పులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ పాలతో ఈ విధంగా తీసుకోవచ్చు. ఏదన్నా పాలు తీసుకోలేనటువంటి వాళ్ళు, పాలు తీసుకోకున్నటువంటి వాళ్ళు, పాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీళ్ళు తగ్గట్టు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ పద్ధతిలో రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల 40 రోజులకు వస్తుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలి. మరి షుగర్ ఉన్నప్పటికీ, ఓవర్ గా వెయిట్ ఉన్నప్పటికీ, ఇతర బెల్లం వాడుకున్నటువంటి వాళ్ళు ఇతరులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు బెల్లాన్ని మినహాయించి మిగిలిన 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని మరి పాలతో కానీ నీళ్ళతో కానీ కలిపి, పాలలో కానీ నీళ్ళలో కానీ కలిపి వాడుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితం మోకాళ్ళ నొప్పులో కలుగుతుంది. సో ఎవరైనా మోకాళ్ళ నొప్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సార్ చెప్పిన క్వాంటిటీస్లో మెడిసిన్ తయారు చేసుకొని రెగ్యులర్గా వాడుతూ ఉండండి. ఇంకా ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఈ రెమెడీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.